This is the future. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అప్కమింగ్ 20 OTT మూవీస్ ప్రీమియర్ డేట్స్ అనేవి తీసుకుని వచ్చాను. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 వీడియో. మీరు కానీ ఇంకా పార్ట్ 1 వీడియోని కానీ చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను, అలానే కార్డ్స్లో కూడా ఇచ్చున్నాను. ఆ వీడియోలో టోటల్ 21 OTT మూవీస్ వరకు ఉన్నాయి. సో మీరు ఇంకా చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసి గివ్ అవే అయితే ఉంది, జియో సినిమా గివ్ అవే. సో గివ్ అవే కోసం టార్గెట్ వచ్చేసి ఈ వీడియోకి 24 అవర్స్లో 20K వ్యూస్ వచ్చే విధంగా రీచ్ ఇవ్వండి. అలానే 2K లైక్స్ అనేవి టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. వెన్నెన్న వచ్చేసి కామెంట్ నుంచి రివైల్ చేస్తాను. సో మీరు మన ఛానల్ గురించి ఏదో ఒక కామెంట్ అనేది డ్రాప్ చేయండి. టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోగానే వెన్నెన్న రివైల్ చేస్తాను. టార్గెట్ వచ్చేసి 24 అవర్స్లో 20K వ్యూస్, అలానే 2K లైక్స్. సో మరి ఈ వీడియో స్టార్ట్ చేద్దామా? ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వన్ చేస్తున్న మరొక ఒరిజినల్ సిరీస్ కాలా. సిరీస్ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా ఉండబోతుంది. ఇందులో అవినాష్ తివారీ అండ్ నివితా పేత్రాజ్ అయితే యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ సిరీస్ తీసిన డైరెక్టర్ వచ్చేసి విజయ్ నాంబియార్. ఇతను ఎన్నో బెస్ట్ మూవీస్ తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ అండ్ సోలో మూవీ. సో ఈ సిరీస్ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 2, జర్నీ ఆఫ్ లవ్ 18+. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 15 నుంచి సోనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 3, ప్రేమ్ కుమార్ స్టారింగ్ సంతోష్ శోభన్. మూవీ వచ్చేసి కామెడీ రొమాన్స్ డ్రామా ఫిల్మ్కి అయితే వచ్చింది. రీసెంట్గానే మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. సంతోష్ శోభన్ గారికి ఈ మూవీ కూడా ఫ్లాప్నే అందించింది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ సెప్టెంబర్ 2 ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 4, బ్లూ బీటిల్. మూవీ వచ్చేసి సూపర్ హీరో కామెడీ యాక్షన్ అడ్వెంచర్కి అయితే ఉంటుంది. మూవీ గురించి చెప్పాలంటే జస్ట్ ఓకే ఫిలిం, ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. మూవీలో మనకి అంత రొటీన్ స్టోరీ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్కి పవర్స్ రావడం, ఆ పవర్స్ లాక్కోవడానికి విలన్స్ ఉండడం. సో ఇదే. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వివోడి వచ్చేసి సెప్టెంబర్ 26కి రిలీజ్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 5, నెట్ఫ్లిక్స్ లాంచ్ చేస్తున్న ఒరిజినల్ ఫిలిం స్పై కిడ్స్ ఆర్మగెడాన్. మూవీ వచ్చేసి ఫ్యాంటసీ యాక్షన్ కామెడీగా ఉండబోతుంది. సో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 22 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్ అండ్ హిందీ వర్షన్స్ ఆల్సో. నెంబర్ 6, దిల్సే. ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా మన ముందుకైతే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 16 నుంచి ఈటీవిన్ యాప్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 7, డిస్నీ అండ్ పిక్సర్ కాంబోలో వచ్చిన ఫిలిం ఎలిమెంటల్. మూవీ వచ్చేసి యానిమేషన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ కామెడీ డ్రామాగా అయితే ఉంటుంది. ఐఎండిబి రేటింగ్ 7/10 అయితే ఇచ్చున్నారు. మనకి ఆల్రెడీ ఈ మూవీ నుంచి వివోడి అనేది అవుట్ అయి ఉంది. ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు ప్రీమియర్ చేయబోతున్నారు సెప్టెంబర్ 13 నుంచి ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్. సో ఫ్రెండ్స్, ఈ మూవీని ఇంకా చూడని వారికి హైలీ రికమెండ్ చేస్తున్నాను. మూవీ రిలీజ్ అయ్యాక చూడండి, మీకు నచ్చుతుంది. నెంబర్ 8, సోహెల్ అండ్ రూపా లీటలో వచ్చిన డ్రామా ఫిలిం మిస్టర్ ప్రెగ్నెంట్. మూవీని రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. మూవీ థియేటర్స్లో అంతగా ఆడలేదు అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ ఖచ్చితంగా చూడదగిన వార్తైన ఫిలిం. మనకి డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సడన్ ప్రీమియర్ అయితే ఉంటుంది. సో రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా మూవీని ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. నెంబర్ 9, మాయా పేటిక. మూవీ వచ్చేసి డ్రామా కామెడీకి అయితే వచ్చింది. స్టారింగ్ విరాజ్ అశ్విన్, సిమ్రాట్ కౌర్, పాయల్ రాజ్పూత్ అండ్ సునీల్ గారు ఇందులో యాక్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 15 నుంచి ఆహా ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 10, బార్బీ. ఇది కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి యాక్చువల్గా సెప్టెంబర్ 5కి ప్రీమియర్ అయితే కావాల్సింది. పోస్ట్ పోన్ చేశారు. సెప్టెంబర్ 12కి ప్రీమియర్ చేయబోతున్నారు. మనకి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, అలానే బుక్ మై షోలో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 11, గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతి బాబు అండ్ తరుణ్ అరుణ లీడ్లో వచ్చిన యాక్షన్ డ్రామా ఫిలిం రామబాణం. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికే 4 మంత్స్ అయితే అవుతుంది. మనకి 4 మంత్స్ తర్వాత డిజిటల్ ప్రీమియర్ అనేది చేస్తున్నారు. అది కాకుండా ఈ మూవీ అనేది సోనీ లీవ్లో కాదు వచ్చేది, ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది చేంజ్ అయితే అయింది. నెట్ఫ్లిక్స్ ఇండియా వారు కొత్తగా రైట్స్ని తీసుకున్నారు. మనకి సెప్టెంబర్ 14కి ప్రీమియర్ చేయబోతున్నారు. 4 సౌత్ ఆడియోస్.
నెంబర్ 12 హాస్టల్ హుడుగురు ಬೇಕಾಗಿದ್ರೆ. ఇది బ్లాక్ కామెడీ డ్రామా ఫిలిం. మూవీ థియేటర్స్లో వచ్చి 50 డేస్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. నా ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ టైం అయితే వచ్చేసింది. మనకి సెప్టెంబర్ 2nd హాఫ్ నుంచి డిజిటల్ ప్రీమియర్ అనేది G5 ప్లాట్ఫామ్లో ఉండబోతుంది. కన్నడ వర్షన్తో పాటు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేసేవచ్చు. నెంబర్ 13 డిస్నీ ప్లస్ హాట్స్టార్ వంచేస్తున్న మరొక తమిళ్ ఒరిజినల్ సిరీస్ మైత్రి ఏ రోబోటిక్ లవ్ స్టోరీ స్టారింగ్ హన్సిక. ఈ మూవీకి డైరెక్టర్ ఎం రాజేష్. సో ఇతను ఎన్నో బెస్ట్ మూవీస్ తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అంబానీ, అలానే ఓకే మూవీ. సో ఆ మూవీస్ మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. సో ఈ అప్కమింగ్ సిరీస్లో బెస్ట్ కంటెంట్ అయితే ఆశించవచ్చు. మనకి డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 15th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 14 బెదురు లంక 2012 మూవీ వచ్చేసి కామెడీ డ్రామాకి అయితే వచ్చింది. ఇందులో కార్తికేయ అండ్ నేహా శెట్టి లీడ్లో యాక్ట్ చేశారు. మూవీలో మనకి 2012 ఇయర్లో డిసెంబర్ మంత్లో యుగాంతం వస్తున్న టైంలో ఒక విలేజ్లో జరిగిన డ్రామా అనేది మనకి చూపించారు. మూవీ అయితే బాగుంది. సో ఫ్రెండ్స్ ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అనేది మనకి ఎర్లీగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లేకుంటే ఆహా ప్లాట్ఫామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 15 చార్లీ చోప్రా అండ్ ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీ సిరీస్ వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ నుంచి మనకి ఆల్రెడీ జూన్ మంత్లో ఫస్ట్ ఎపిసోడ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. నా ఇప్పుడైతే సెకండ్ ఎపిసోడ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 22 నుంచి సెకండ్ ఎపిసోడ్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 16 7:11 PM రీసెంట్గా థియేటర్స్లో వచ్చిన యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూవీని మీరు చూడడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. సో ఎవరైనా ఈ మూవీని చూసుంటే రివ్యూ అనేది డ్రాప్ చేయండి. నెంబర్ 18 గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ కోసం చాలామంది ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే మనకి జియో సినిమా వారు కన్ఫర్మ్ చేసుకున్నారు ఇండియన్ ఆడియోస్కి సంబంధించి. ప్రస్తుతానికి డబ్బింగ్ అనేది ప్రోగ్రెస్లో అయితే ఉంది. ఒక్క లాంగ్వేజ్ కూడా సరిగ్గా అయినట్టు లేదు. హిందీ ఈ పాటికి అయి ఉంటే ఈ పాటికి మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్కి హిందీ అనేది రిలీజ్ చేసేసి ఉంటారు. సో అది కూడా ఫినిష్ అయినట్టు లేదు. సో అయితే ఫ్రెండ్స్ ఈ సెప్టెంబర్ మంత్లో కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ డబ్బుడ్ వర్షన్స్ అనేవి మనకి రిలీజ్ అయితే కావడం లేదు. అయితే మనం ఇంకా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అక్టోబర్ మంత్లో లాంగ్వేజ్కి సంబంధించిన డబ్బింగ్ అనేది ఫినిష్ అయిపోయినట్టయితే. సో ఈ సిరీస్ని మీరు చూడడానికి నవంబర్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడల్లా వచ్చే అవకాశాలు అయితే కనబడట్లేదు. దీని గురించి ఎగ్జాక్ట్గా డేట్ సోర్స్ రాగానే మీకు షార్ట్ వీడియోలో కూడా అప్డేట్ అయితే ఇస్తాను, వెయిట్ చేయండి. నెంబర్ 19 మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1 మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. టామ్ క్రూజ్ కరీ అవుట్ స్టాండింగ్ యాక్షన్ అయితే ఇందులో మీరు చూస్తారు. ఫ్రెండ్స్ ఈ మూవీ వీడియో ఆన్ డిమాండ్ అనేది అక్టోబర్ 10th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. సేమ్ డే మనకి డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ చేసేవచ్చు. నెంబర్ 20 కొరియన్ ఫిలిం బ్యాలెరినా మూవీ వచ్చేసి యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఉండబోతుంది. మూవీ ఆఫీషియల్ టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, గుడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. ఫ్రెండ్స్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్ వచ్చేసి మీరు కొరియన్ కాల్ మూవీని కానీ చూసుంటే అందులో విలన్ అయితే ఉంటుంది కదా, సో తను. ఈ మూవీ మనకి డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి అక్టోబర్ 6th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో అందుబాటులో అయితే ఉంటుంది, కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్. సో ఈ 20 మూవీసే ఫ్రెండ్స్. ఈ మూవీస్లో మీరు ఏ మూవీని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire.